త్వరలో మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందమ్మా? ఈ కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్? ఏమో అంత మంచి చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మంచిగా అవుతుందని. ఇంకోటి నా పింఛనీ రాలే, తర్వాత డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్న అది రాలే. ప్రజాపాలన మొన్న అప్లై చేశారు అన్నీ చేసా. మరి ఇప్పుడు వచ్చిన ఈ ఏం పేరు ఈయన పేరు ఇప్పుడున్న సారు రేవంత్ రెడ్డి ఒక గ్యాస్ అన్నాడు, సిలిండర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమీ లేదు. ఏది ఇవ్వటం లేదు. ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఏమీ లేవు. చేసుకుని కూడా చాన్నాళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ అన్న వస్తేనే మంచిది అనిపిస్తుంది మాకైతే. ఫ్రీ బస్ ఉంది అనేసి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇళ్ళల్లో పని చేసుకున్న వాళ్ళవి మేము ఎక్కడికి వెళ్ళాం కదా. అది ఏమో కేసీఆర్ అన్న వస్తే పింఛని గట్ట వస్తుందేమో అని అదొక ఆశ. ఎలాగా భర్త లేడు, కొడుకులు అది రావటం లేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు పడుతున్నాయి, అది రావటం లేదు, ఏది రావటం లేదు. ఇప్పుడు ఇళ్ళల్లో పనులు కూడా ఇప్పుడు చెయ్యాలి అంటే మాకు ఇంక బీపీ షుగర్ మనుషులు మేము ఎక్కడ చేస్తాం? అది అద్దెలు కట్టుకొని బతకాలి అంటే. కృష్ణానగర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా అవైతే నాకు తెలియదు. మేము రెంట్కుంటాం కదా, మాకు ఇంకా ఒక రోజు తప్ప ఒక రోజు నీళ్ళు వస్తాయి, పట్టుకోవాలి అంతే. నాకేంటంటే భర్త చనిపోయాడు, 5 సంవత్సరాలు అవుతుంది. పింఛనీ లేదు, ఒక ఇల్లు లేదు, ఇళ్ళల్లో పనులు చేసుకుని బతకడమే. నైట్ కదా వాటర్ రావాలి, నైట్ ఇక్కడ లోపల వస్తాయి. ఇది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ వస్తాయి. మీ ఇంటికి కప్పు లేదు, అప్లై చేసుకోలే? లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం కానీ రాలేదు ఇంకా. దాంట్లో చేసాము కానీ రాలేదు. మళ్ళీ మొన్న ఇక్కడ కలకడిక్కపుల దగ్గర పోయి కూడా ఇచ్చేసి వచ్చినాము కానీ ఏం అప్లై చేయలేదు. ఏ పథకాలు వస్తలేవు. ఫ్రీ గ్యాస్, కరెంట్ ఒక్కటే ఫ్రీ ఉంది కానీ ఏం లేవు. ఏం ఇస్తలేడు, ఏం చేస్తాం? అడుగుతున్నాం ఇక్కడ బస్తీ లీడర్ని, వస్తాయి అంటాం కానీ ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు. ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది, ఎట్లా కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే మేడం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు నైట్ వచ్చాయి నీళ్ళు? నైటే వస్తాయి మేడం ఇక్కడ కూడా, కానీ ఇది గవర్నమెంట్ కాబట్టి పగలిడుస్తుంది. ఎట్లా మరి వాటర్ ప్రాబ్లం ఉందా ఇప్పుడు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు కానీ మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదని మాకు అదే బాధ. ఇంటికి రైలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి వచ్చినాయి కదమ్మా, మాకు రాలేదు మేడం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? ఏముందమ్మా, బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఒకటి ఫ్రీ పెట్టింది, అంతే, ఇంకా ఏమి లేదు. ఏం లేవు, ఏం లేదు మేడం. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? అప్పుడు బాగానే ఉండే మేడం. కేసీఆర్ మంచిగానే చూసి మంచిగానే ఇది ఉండే. మరి ఎట్లా మీ జూబ్లీస్ లో ఈసారి ఎవరు గెలిస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.